లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. మధ్యకాలం దేని రమానండి ఈ సరిపోతుందా? రామ్మా ఇప్పుడు అసలు ఇంటరాక్ట్ కదా. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మొదటిసారి వచ్చావా? అప్పుడు తిన్నావా? అప్పుడు ఎట్టుంది? క్యాంటీన్ తీసేసిన చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరి తీసుకోండి, ప్లేట్ తీసుకొని రండి, భోజనం చేస్తాం. ఏంటా నువ్వేం చేస్తామా? ఏమా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. 2014 తర్వాత మీ గవర్నమెంట్లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్. చాలా బాగుండేది సార్. మాకు చుట్టూ ఒరిస్సా, బీహార్, బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఆ టైంలో మేము అనేక ప్రాంతాల్లో ఆటో కిరాయికి వెళ్తాం. మంగళగిరిలో కానీ ఇక్కడ కానీ అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలకి తృప్తిగా భోజనం. ఆ తర్వాత మేము 180 రూపాయల భోజనం చేయలేదు. చాలా మంది జరగదు. బయట ఎంత అవుతుంది భోజనం? 100 రూపాయలు పైనే సార్. 100, 120 సార్. ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి 100, 120. ఇది 5 రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు, చాలా మంది పేదోళ్ళు, చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్.
చాలా ఇబ్బంది ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను సార్. వచ్చిన వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేవు సార్. మేము తలా ఒక 100, 150 వేసుకుని ఆటో డ్రైవర్లు అక్కడ మంచినీళ్ళు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు పోసాం సార్. ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి? ఇక్కడ ఒక 20 మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్. స్టాండ్ పెట్టుకొని ఇక్కడ 20 మంది ఇక్కడే మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్. కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్. థ్యాంక్ యూ చేద్దాం. నువ్వేంటమ్మా? లోకల్ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తామా? మేము 2014 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము. కాకపోతే మీరు ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం. మేము ఇక్కడే బయట పని చేస్తాను 5 రూపాయలకే మేము భోజనం చేసాము. అప్పుడు ఆ హయాంలో మీరున్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సమృద్ధిగా మాకు అందినాయి సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.